శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీత 12వ అధ్యాయం భక్తి యోగంలో 6వ శ్లోకంలోని 2వ పదము మత్పరః గురించి తెలుసుకుంటూ ఉన్నాం. దానిలో మనకు లక్ష్యాన్ని చేరుకోవాలనే పట్టుదల కలిగి ఉండాలి అన్న విషయం గురించి ద్రోణాచార్యుల వారి ఉదంతము తెలుసుకుందాం. ద్రోణాచార్యుడు శిష్యుల విలువిద్యా పాఠవాన్ని పరీక్షించడం కోసం ఒక చెట్టు మీద పక్షి బొమ్మను ఉంచాడు. అందరిని పిలిచి ఒక్కొక్కరితో బాణాన్ని సంధించమన్నాడు. ధర్మనందన, పక్షి కనబడుతున్నదా అన్నాడు. అన్నాడు ధర్మరాజు. కొమ్మ కనిపిస్తున్నదా అన్నాడు. అన్నాడు ధర్మరాజు. చెట్టు కనిపిస్తున్నదా అంటే కనిపిస్తున్నది అన్నాడు. సరే, నీవు లక్ష్యాన్ని ఛేదించలేవు, పొమ్మన్నాడు. అలాగే దుర్యోధన, దుశ్శాసనులను, నకుల, సహదేవులను పిలిచి అడిగితే వారు కూడా అలాగే చెప్పారు. అప్పుడు అర్జునుని పిలిచి సరసంధానం చేసిన తర్వాత అవే ప్రశ్నలు అడిగారు. పక్షి కన్ను కనిపిస్తున్నది, పక్షి కానీ కొమ్మ కానీ చెట్టు కానీ ఏమీ కనిపించడం లేదు అన్నాడు అర్జునుడు. సరే, వెయ్యి బాణాన్ని అన్నాడు. అనగా అర్జునుడు బాణాన్ని వేశాడు. అది పక్షి కంటికి తగిలింది. అంటే దృష్టి లక్ష్యం మీదనే ఉంది. అంటే దృష్టి లక్ష్యం మీదనే ఉన్నది. అలాగే మన దృష్టి పరమాత్మ మీదనే ఉండాలి. పరమాత్మను లక్ష్యంగా పెట్టుకొని కర్మలు చేయాలి. మనం ఏం పని చేసినా అది మనను భగవంతుని దగ్గరకు చేరుస్తుందా లేదా అని ఆలోచించాలి. ప్రతి సందర్భంలోనూ మనం ఇలా ప్రశ్నించుకోవాలి. ఈ పని వల్ల నాకు భగవంతుని అనుగ్రహం లభిస్తుందా లేదా, నేను భగవంతునికి దగ్గర అవుతానా లేదా అని చూడాలి. డబ్బు సంపాదించడానికి భగవంతుణ్ణి ఆశ్రయిస్తాం, పూజిస్తాం, ఆరాధిస్తాం. అలాగాక భగవంతుణ్ణి పూజించడం కోసం, ఆరాధించడం కోసం, దగ్గర కావడం కోసం డబ్బు సంపాదించాలి. ఏ పని చేసినా, ఏ ఆలోచన చేసినా భగవంతునికి చేరువయ్యే మార్గాన్నే అనుసరించాలి. సర్వకర్మలను భగవంతుని యందు వదలాలి అని ఇంతకుముందు చెప్పిన భగవానుడు ఇప్పుడు మత్పరః అనటంలో ఒక స్వారస్యము ఉన్నది. నేను అన్నీ వదులుతున్నాను, అన్నింటినీ భగవంతుని కోసం వదిలిపెడుతున్నాను, త్యాగం చేస్తున్నాను అనే అభిమానాన్ని, సూక్ష్మ అహంకారాన్ని కూడా వదలాలి. అన్నీ వదిలాననే అహంకారము, త్యాగమూర్తిననే అహంకారం ఉంటే ఎలా, దాన్ని కూడా వదలాలి. అందుకే ఇక్కడ మత్పరః అన్నది. నిజంగా త్యాగం చేస్తున్నానంటే ఎవరిని వదిలించడానికి త్యాగం చేస్తున్నావు? నీ కోసం, నీ ఉన్నతి కోసం, నీ జన్మ సార్థకత కోసం చేస్తున్నావు. కనుక త్యాగం చేస్తున్నావనే అహంకారం కూడా ఉండకూడదు. ఈ త్యాగం మనకు ఉపయోగపడాలి అనే భావంతోనే చేయాలి. ఒక్కొక్కసారి మనం చేసే త్యాగము అక్కరకు రాకుండా పోతుంది. ఈ మత్పరః అన్న పదానికి మరి ఒక ఉదాహరణను మరి ఒక సంచికలో తెలుసుకుందాము. ఇంతటితో ఈ సంచికను ముగిస్తూ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం తత్సత్.